గత ప్రభుత్వము టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది గజెట్ కూడా వచ్చింది. గవర్నర్ దగ్గర కూడా అది పెండింగ్లో ఉంది. గవర్నర్ గారు ఏం చెప్పారంటే ఆ రోజు ఇదైతే దీంట్లో పనిచేస్తున్న వాళ్ళను అది జూనియర్ అసిస్టెంట్ క్యాడరా, సీనియర్ అసిస్టెంట్ క్యాడరా, సూపరింటెండెంట్ క్యాడరా, ఏ క్యాడర్లో వాళ్ళను ఉద్యోగులను పెడతారు అని చెప్పేసి వెనక్కి పంపడైపోయింది. తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళకి సంజాయిషి ఇచ్చి గవర్నర్కు పంపిన తర్వాత కూడా గవర్నర్ ఆమోదం కూడా జరిగింది. ప్రభుత్వం మారింది. కానీ ఇప్పటి వరకు ఇదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిర్రు, హామీనిచ్చిండ్రు. కాబట్టి ఆ హామీని వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వంలో ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అపాయింటెడ్ డేను ఈ వారం 10 రోజులలోనే ప్రభుత్వం ప్రకటించి ఏవైతే వివిధ సుమారుగా 45 నుంచి 50 వేల కార్మికులు ఆర్టీసీలలో పనిచేస్తున్నారు. 90 నుంచి 95 వేల డిపోలలో 90 నుంచి 95 డిపోలలో వీళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వము జిహెచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి అదేవిధంగా కార్మికుల కొట్టాలని చూస్తుంది. అవుట్సోర్సింగ్ పేరుతో అక్కడ నియామకాలు జరిపి అందులో నడిచే డీజిల్ పెట్రోల్ బండ్లన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ బయటికి తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను కూడా గ్రాడ్యువల్గా తొలగించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు అందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే నియమింపబడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన తర్వాత ఈ పిఎఫ్లు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాలైనా రావట్లేదు. గతంలో మా తాత కానీ మా నాయన కానీ రిటైర్ అయినప్పుడు నెల రోజులలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు చేతికిచ్చి పంపించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా నెల రోజుల లోపల 15 అంటే రిటైర్ అయిన రోజే ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అతనికి చెక్కు రూపంలో ఇచ్చే విధంగా ఇప్పుడు మొన్న హైకోర్టు కూడా గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇచ్చింది. ఏమని ఉద్యోగుల ఏదైతే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వేతనాలను కూడా వెంటనే వారం 10 రోజులలో చెల్లించాలని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల వేతనాలను కూడా అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే రిటైర్ అయిన రోజే చెల్లించే విధంగా ఆర్టీసీ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వంలో